స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ క్యాజెస్ క్యాన్సర్ అండ్ కిల్స్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. నాకు జన్మనిచ్చి నన్నింత వాణ్ణి చేసి నిరంతరం నా అభివృద్ధికై అనుక్షణం పరితపించిన మా అమ్మ క్రీస్తు శేషులు శ్రీమతి సావిత్రి గారికి పాదాభివందనాలు చేస్తూ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను. ఇతని పేరు దత్త. కొన్ని నెలలుగా ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు కానీ తనెలా ఉంటాడో అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి మనం కలుద్దామని పంపిన ఒక్క మెసేజ్తో ఇతను వాళ్ళ ఫ్రెండ్స్తో జర్నీ స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి ఉండే ఊరి పేరు చెప్పింది కానీ ఎక్కడ కలుద్దామని అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వలేదు. ఓన్లీ ఫేస్బుక్ మెసేజ్ ఆధారంగానే వీరి ప్రయాణం మొదలైంది. ఇంతకీ ఆ అమ్మాయి ఇతనిని కలుస్తుందా లేదా మనం కూడా వెయిట్ చేద్దాం. డబ్బులు ఇవ్వరా? ఎరా రాత్రంతా నా మందు తాగావు, కనీసం సిగరెట్స్ వెళ్ళేవారా? ఇప్పుడు పని ఎవరిది? ఏంట్రా బ్లాక్ మెయిలింగా? నువ్వు టెన్షన్లో ఉన్నావు. సిగరెట్ తాగితే టెన్షన్ పోతుంది. సిగరెట్ తెస్తానంటే నువ్వేంట్రా అలా మాట్లాడతావు? అబ్బో మళ్ళీ ఇదో సెంటిమెంటు. నీ ఇష్టం రా. ఇదిగోరా వెళ్ళు. అది ఏంటే ఇంతసేపు నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? వెయిట్ ఇంట్లో చెప్పకుండా బ్యాగ్ సర్దుకురావడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఏంటే ఇంట్లో చెప్పకుండా వచ్చావా? సరే పద. అదేంటే ఇంట్లో చెప్పకుండా వచ్చావా? కొంపదీసి ఎవరితో లేచిపోయా అనుకుంటారే. అంత సీన్ లేదులే రా. ఈ కాలంలో అమ్మాయిలు లవ్ చేసినా చేయకపోయినా ఇంట్లో పేరెంట్స్ మాత్రం చాలా భయంతో చచ్చిపోతున్నారు తెలుసా? సోదాపి నువ్వు రారా త్వరగా. వస్తున్నారా? ఏంట్రా అంత తొందర? హే 1 సెకండ్. ఏంటి? అయ్యో పద. అదేంట్రా ఆకాశం వైపు గడియారం వైపు అదోలా చూసి పరిగెత్తుకుంటూ వచ్చావేంట్రా? కరెక్ట్గా 10 గంటలకి మంచి ముహూర్తం.
ముహూర్తమా? మరి నేను పెళ్లి చూపులకు వెళ్తాను అనుకుంటున్నావారా? నీకేమో కానీ మాకు మాత్రం టెన్షన్గా ఉందిరా. ఒకసారి లవ్ చేసి చూడరా, టెన్షన్ అంతా పోతుంది. ఆ? నీలాంటి లవ్ స్టోరీ ఉంటే ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుందిరా. అదేంటి నువ్వు కూడా అలా అంటున్నావు? మరన్రా, ఫేస్బుక్ ఏంటి, లవ్ స్టోరీ ఏంటి, విచిత్రంగా లేదు? ఏదో సినిమా స్టోరీలా. టూ మచ్ రా ఇది. నిన్నేరా అలా సైలెంట్ గా ఉన్నావేంటి? నీకు అలానే ఉంటుంది, నీకు మాత్రం రొటీన్గానే ఉంటుంది. నాకు మాత్రం అమ్మాయిల గురించి మాట్లాడుతుంటే రొమాంటిక్గా ఉంటుంది. నాకు మాత్రం చాలా వరస్ట్గా ఉందిరా. సరేరా, ఇంతకీ అడ్రస్ అయినా కరెక్ట్ గా తెలుసా? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మీరు అలా కాసేపు రిలాక్స్గా కూర్చోండి, నేను ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటాను. అంటే నిద్రపోతులు వేసేస్తుంటావా? అరే, నా మూడు చెడగొట్టడం తప్ప నీకు వేరే పనేం లేదా? వేరే పని ఉంటే నీకెందుకు తిరుగుతాం లేరా? ఏ ఆగరా, ముందుకు చూసి పోనీ. ఒరే రాజ్, ఇంకెంత దూరం రా? తెలీదు. కనీసం మా అమ్మాయికి ఫోన్ చేసి కనుక్కోరా, ఎంత దూరమో చెప్తుంది. నంబర్ కూడా తెలీదు. ఆ? ఒరే ఫేస్బుక్ ప్రేమికుడా, ఇంతకీ తన పేరైనా తెలుసారా నీకు? తెలీదు. ఒరేయ్, నాకు ఇరిటేషన్ తెప్పించకరా. చ్చ! ఇంతకీ ఆ అకౌంట్ ఆ అమ్మాయిదేనా లేదా ఫేక్ అకౌంట్ కూడా తెలీదా? ఆ అమ్మాయి ఎఫ్బీలో పరిచయం అన్నాం. తను ఎలా ఉంటుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. ఇంతకీ అమ్మాయి కాదో తెలుసా? మాట్లాడరా, నా మాట వినరా. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళడం అవసరమారా? వదిలేరా. ముక్కు ముఖం తెలుసుకోవడం కోసమే కదరా మనం వెళ్ళేది. ఒరే, ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ఖచ్చితంగా కలుస్తుందని నమ్మకం ఉందారా? నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాస్ అవ్వాలని వెళ్తావా, ఫెయిల్ అవ్వాలని వెళ్తావా? పాస్ అవ్వాలని. నేను అంటే వాటర్ బాటిల్ ఒకటి. థ్యాంక్ యూ.
ఒరే ఏమైందిరా? కొంప తీసి చంపేద్దాం అనుకున్నావేంటి? అబ్బా ఏం ఫేస్ ఫీలింగ్ రా, కృష్ణవంశీ సినిమాలో హీరోలాగా. తప్పదు కదా. ఏమైందో చెప్పరా? అలా జుట్టు పీక్కునే బదులు నాకు కూడా చెప్పచ్చు కదరా. ఒరే రాజుగా, ఇంతకీ నీకు ఏంట్రా? ఫస్ట్ నీకు రూట్ కరెక్ట్ గా తెలుసా లేదో చెప్పరా. తెలియదంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, అర్థమైందా? ఇక్కడ కూడా ఉన్నా అన్న మన అడ్రస్ అడుగుదాం పద. వీడేంట్రా పైనకి కూర్చున్నాడు? వారికి పులి మీద ఎక్కి సవారీ చేయాలని సరదానేమోరా. నాయనా పులిరాజా, కొంచెం కింద దిగుతావా? హలో హలో బ్రో, హలో. వీడేంట్రా పులి మీద ఎక్కి కూర్చున్నాడు? నిజంగా పులి మీద కూర్చోలేడు కదరా. ఒరేయ్ దాన్ని ఏం చేస్తున్నాడు రా వాడు? ఇక్కడ నుంచి ఏ రూట్ వెళ్ళాలి? ఏ ఊరికి వెళ్ళాలో చెప్తేనే కదా ఏ రూటుకు వెళ్ళాలో చెప్పేది. నీ ఇష్టం. వీడేంట్రా? వారిని ఎటు వెళ్ళిపెట్టారు వీడు? వారి డబ్బా. హలో బ్రదర్స్. రేయ్ అదిగో అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళారా? రండి, రూట్ చూపిస్తారు రండి. స్టఫ్ ఎక్కడుందేంటి? అలవాట్లేదా? త్వరగా పదరా. పద. ఎక్కడ? ఏ నువ్వెందుకు ఎక్కావరా? దిగు. నీకు రూట్ కావాలా, నేను దిగడం కావాలా? రూటే కావాలి. అయితే లెఫ్ట్కి పోని. నీదెక్కడ బాబా? తెలీదు. ఏ ఊరు? తెలీదు. ఇంతకు ఏ పని మీద వెళ్తున్నారో అదన్నా తెలుసా? తెలీదు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు?
ఆ? ఏం చేస్తుంటాడు? నోట్లో బాటిల్ పెట్టుకొని తాగుతుంటాడు. తెలియదు. అబ్బో, తమ్ముడు పిచ్చ క్లారిటీతో ఉన్నాడు కదా, మనలే ఫాలో అవుతున్నాడు రా రాజ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలే మలే మలబులు మలబులు కోసు కోస కోసు గచ్చా, మలే మలే మలబులు మలబులు కోసు కోస కోసు గచ్చా. నువ్వు బాగు ఎందుకు కొడుతున్నావు? సాంగ్ ఆపు. సాంగ్స్ ఊరికే ఎందుకు మారుస్తున్నావు? ఓ పెద్ద తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే ఇప్పుడు వేరే సాంగ్ పెడదాం. ఓకే, వద్దున్నాను కదా, ఆపేసి. జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చ మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ చైనా సిల్క్ మాట మార్చరా? చూడు బే. రంగు రంగు కళ్ళజోడు తన నానే 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 తన నానా. ఆపరా. నేను ఆపితే నువ్వు పడతావా? జర్నీ చాలా బోరింగ్ గా ఉందిరా, ఏమైనా కొత్తగా ట్రై చేద్దామా? చేద్దాం. నైస్ లొకేషన్. ఏం చూస్తున్నావు అక్కడ? హే రండ్రా. వీడి ప్రకాష్ రాజు వేషాలు. చాలా బాగుంది కదా సోను? వావ్, ఎంత బాగుందో. వావ్, హే, అటు చూడు, ఎంత బాగుందో. అక్కడే ఉంది, ఇక్కడ చూడు. రేయ్ రే అక్కడికి వెళ్దాం రా. రేయ్, ఐడియా, సెల్ఫీ దిగుదామా? ఓకే. ఒరే పులి, అయితే నీ గోగుల్స్ నేను పెట్టుకుంటాను. నేను ఇవ్వను, నన్ను బాగా తీయాలి. స్మైల్. ఏంట్రా మొదలు పెట్టాడు? తీసేయి. తీసేరా. అది చూడాడు. మళ్ళీ పెట్టావో చంపేస్తారు రై. ఉండరా? చూడండి. ఏ బాగుంది. రే 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 సెల్ఫీలో పులిగాడి పోజ్ అదిరింది కదరా, జాగ్రత్తగా రారా బాబు. రే 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 జాగ్రత్త రే. అసలే రూట్ చెప్పేది వాడే. ఒరే రా, స్లోగా దిగండి రా, మెల్లగా. నన్ను పట్టుకోండి. రే 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 ఏంట్రా రే, ముందు చూసి పదరా. నిన్నేనా రే? రే పులి, ఆ నీళ్ళు కలుపుకుందా What a place. స్ట్రాంగ్ ఉంటుంది ఫేస్. ఎవరైనా ఉన్నారా? లేరు. హలో. ఎస్. రే అటువైపు వెళ్దాం పదరా. పదరా. అక్కడ వాటర్ బాగున్నాయి.
రేయ్ నువ్వేటెళ్తున్నావురా పులిగా? రేయ్, వాళ్ళు పట్టుకోరా బాబు. వదిలా ఎక్కడికి రా నడిపిస్తున్నారు? రే బాబు రమ్మని రావని. జాగ్రత్త జాగ్రత్త, పడిపోతాడు. మందేసున్నాడు, పడిపోయే ఛాన్స్ లేదు. బాగుంది కదా? సూపర్ గా ఉంది. నీళ్ళు తలకండ్రా, తాగిన మంది దిగిపోతే. వెళ్ళిరా. Go on, go on. Yeah, Japan, Japan. ఏంట్రా వీడేరా పులి? పులి పదండ్రా చూద్దాం. వెళ్ళి ఎత్తుక్కో. గాలికి పోయేదాన్ని వెనకాల తగ్గించుకోవడం అంటే ఇదే. రే ఎక్కడ్రా సాంగ్ వినబడుతుంది? అవును, పాట వినిపిస్తుంది. అదిగో అక్కడున్నాడు. అడిగోరా. చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి గుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా? థియేటర్
కార్నర్ సీటు మారలేదు, నీ మాటల్లో దాగి ఉన్న సీటు మారలేదు, నిన్ను దాచుకున్న సీటు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజా 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 శైలజా, గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 శైలజా, నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. మా అమ్మ రోజు వేసి పెట్టే అట్టు మారలేదు, మా నాన్న కోపం వస్తే తిట్టే తిట్టు మారలేదు, నెలవారీ సామాన్ల లిస్టు మారలేదు. ఏ మెల్లిగా ఎందుకు అలా పడేస్తున్నారు? రేయ్ రేయ్ పులి రేయ్ నిన్నేరా రేయ్ లేరా లే 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 లేరా లేరా లే రే రే ఏమైందిరా? రే నిన్నే రేయ్ లవ్ ఫెయిల్యూరా? దీన్ని చూసుకుంటే తెలియట్లేదా? ఏంట్రా వీడు? చెప్పరా ఏమైందో, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. ఇది తప్ప నా ప్రాబ్లం ఎవడు సాల్వ్ చేయలేడు. పర్లేదు చెప్పరా, నాకు ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది. చెప్పరా మేమో చేయేస్తాం. చెప్పాలా? చెప్పు చెప్పు. అయితే అటు చూడండి. ఇక్కడరా ఎక్కడ్రా? అక్కడ కాదు, ఇక్కడ 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 ఇదిగో ఇక్కడ. ఏంటి ఆ సీసాల మూలక? ఎక్కడుంది? నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఓయ్ ఓయ్ నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే, అదేమిటే ఏమిటా ఏం మాయా చేసినావే కంటి చూపుతోటి, ఏమిటా ఇదేమి రోగమా అంటించినావే ఒంటి ఊపుతోటి, నుంచే వరదలా కాల్చే పైదలా చంపావే మరదలా. నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే. అదేంట్రా అమ్మాయి నవ్విందంట ఓకే అన్నట్టే కదా? నేను అదే అనుకున్నా, కానీ మళ్ళీనా? నీ చెపకళ్ళు గిచ్చుతున్నవే, నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు మెచ్చుకున్నవే. నీ కాలి మువ్వ కళ్ళు మన్నదే, నీ కొంటె నవ్వు అల్లుతున్నదే, నా చిట్టి గుండె చిల్లు మన్నదే. చూడకు చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో, చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో, అత్తావో పెరిగాలై తాకావో నువ్వు
అదేంట్రా అమ్మాయితో డ్యూయట్ కూడా పాడేశావు కదా. మళ్ళీ అంతే అనుకున్నాను, కానీ మళ్ళీ ఒకరోజు ఆ అమ్మాయి కోసం క్లాసులో వెయిట్ చేస్తున్నాను, కానీ ఎంతసేపటికి రావట్లేదు. నా రోజాకి కాల్ చేశా, కాల్ వెయిటింగ్లో పడుతుంది. మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా, వెయిటింగ్లో పడుతూనే ఉంది. ఆగలేక తన ఇంటికి వెళ్ళాను. ఇంటి ఎదురుగా ఉండి రోజాకు కాల్ చేస్తూనే ఉన్నాను, కట్ చేస్తూనే ఉంది. ఇంతలో ఒకడు బైక్ వేసుకొని నా రోజా ఇంటి ముందు వచ్చి ఆగాడు. నా రోజా వాడి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నా రోజాకి ఫోన్ ఒక్కటే కానీ సిమ్ములు రెండని. సిగరెట్ ఊరికే తాగితే చేస్తావరా, నాకు ఇచ్చాయి. రే మరి ఎంత గట్టిగా లాకరా, తొందరగా పోతావు. మహానుభావుడు రా నువ్వు. తీసుకురా తాగు. అరే టీ రాడేంట్రా అన్నా చాయ్. ఎరా అబ్బాయి బాగున్నావా? బాగున్నా అన్నా. ఏయ్ జరుగు. మోహన్ చూడు. ఛీ. దూరంగా వెళ్ళు. అరే సిటీ కంటే పల్లెటూరు చాలా బాగుంటుందిరా. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆహా ఏముందిరా ఈ వెదరు. వావ్ సూపర్ రా. రాజ్ వాటర్. ఇదిగో కోటర్. అందాక ఇద్దారు. నిన్ను. ఎంత బాగుంది కదా. హీరోయిని. అబ్బా నస. ఛీ. మా జీవితం. రై సిటీ అంటే సౌతి తల్లి లాంటిదిరా, పల్లెటూరు అంటే కన్న తల్లి లాంటిది. అందుకే ఇంత ప్రశాంతత. అర్థమైందా? అవును. రాజ్. రేయ్ 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 ఆపరా రేయ్. ఆగరా. భద్రా భద్రా కొడుకునా రేయ్. అయిపోయారా ఈరోజు నా చేతిలో. రాజ్ కూల్ కూల్ రాజ్. వదిలేసి. ఇలాగా
ఆగు. వదిలేసి అప్పుడు వదిలేదే లేదు వాణ్ణి. అయిపోయాడు ఈరోజు నా చేతులు. మెల్లిగా పోనీ. ఏయ్ వాటిని వదిలేదే లేదో గుర్తుపడేద్దాం. రాజు ఆపే. కమాండ్. జరుగు. ఈరోజు మీరు అయిపోయారా? మీకు మూడింది. ఏయ్ సారీ. ఏంట్రా అంత సౌండ్ వచ్చింది? ఎందుకు ఆపావు? ఏయ్ ఏమైంది? బా ఈ టైంలో పంచర్ అయిందేంట్రా? రే వీడెందుకు దిగుతున్నారా? రేయ్. పట్టుకోరా బాబు అని. అంతా నీవేలే. రా రారా రా. చూడు చూడు వదలరా. చూడు. భలే మిస్ అయ్యాడ్రా. రే నువ్వు వెళ్ళి స్టెప్ని తీసుకో. సరే. రే 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 నువ్వేం చేస్తున్నావురా దాన్ని? కాము కూర్చోరా బాబు. కూర్చో కూర్చో కూర్చోరా బాబు. రే నువ్వు రారా. వస్తున్నా. ఎరా ఏమైంది? ఎంతసేపు రా? నేను హెల్ప్ చేయనా? రే నువ్వు వాక్రా నీ. వీణ్ణెందుకు తీసుకొచ్చారా? ఏం మొగమాట పడకండి. త్వర కానీరా. నువ్వు జరుగుబే. తగిలించరా. ఎలా రా? నట్లిప్పేసి లాగరా. కానీ కానీరా జల్దీ. చీచీ నా మీద పడుతుంది. తాగుపోతు సచ్చినోడా. ఏమన్నా దూరా దులుపుతున్నావు? రే 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 ఏంట్రా? నిన్ను కాదురా బాబు, నువ్వు చేసుకో. నువ్వు మూసుకో. అప్పు చాలా ఎక్కువ చేస్తుంది. ఆగరా ఎనర్జీ కిక్ ఎక్కుద్ది. గుర్తుందారా? అది ఆడుంది. సెల్ఫీ నేను హెల్ప్ చేయనా? చెయ్యి చెయ్యి బాగా చెయ్యి. మనోడికి టైర్ ఫిట్ చేయడం వచ్చేసిందే. అవునవును. అరణవే నవ్వింది, అడవిలోనికి వచ్చింది. అరణవే నవ్వింది. అబ్బా, లేరా వీడితో చచ్చిపోతున్నా. ఏం రా డిస్టర్బ్ చేస్తుర్రు? ఒక్కొక్కని కారు డిక్కిలో నూక్తా. రేయ్ ఏంద్రా ఇందులో స్టీరింగ్ లేదు?
ప్రతి మనిషి మృత్యు నుండి తప్పించుకోవడానికి చివరి క్షణం వరకు పోరాడతాడు. కానీ వీళ్ళు మాత్రం మృత్యువుని ప్రతి క్షణం పరిచయం చేసుకోవడానికి వెళ్తున్నారు. యా 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 యా. యో 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 నా 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 ఏ ఏంద్రాబాయ్ లొల్లి? ఓ షట్. ఎవరాయుడు రోడ్డుకి అడ్డంగా పడుకుంటు? ఇప్పుడు ఇలా రారా. చనిపోయారా? వదిలేరా, చనిపోతా, రక్తం వస్తుంది కదరా నీ అప్ప. ఒక పెగ్గు పోతే పైకి లేచి కూర్చుంటాడు. రే నీ అదిగో బ్లడ్. ఓ షట్. శ్వాస కూడా ఆడట్లేదు. చనిపోయాడు. ఇప్పుడు ఇలా చనిపోయిండా? చనిపోయిండా? రేయ్ రేయ్ రేయ్, మనల్ని ఎవరు చూడలేదు. నేను బాడీని తీసుకెళ్ళి దాచొస్తా. రేయ్, ఏదో వెహికల్ వస్తున్నట్టుంది. నేను ఈ బాడీని తీసుకెళ్ళిపోతా. మీరు ఈ బ్లడ్ కవర్ చేసేయండి రా త్వరగా. ఓకే. అయ్యో, ఎవరైనా వస్తారేమోరా, భయంగా ఉంది. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు సార్? యాక్చువల్గా సార్, ఏంటి టెన్షన్ పడుతున్నారేంటి? అడుగుతుంటే చెప్పరేంటి? లాంగ్ డ్రైవ్ సార్, రిలాక్స్ కోసం ఆగాము. ఏరియాలో ఉండడం అంత మంచిది కాదు. త్వరగా వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి. ఓకే సార్, ఓకే.
వీళ్ళేరి ఇక్కడే ఉండాలి కదా. షట్, ఎలా రబ్బా? ఇక్కడే ఉండాలి. కనబడట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? షట్, ఎక్కడున్నారా బాబు? ఎట్టెళ్ళారు బే? ఎట్టెళ్ళారు? అది రాజ్, అది కాదురా. చెప్పరేంట్రా? అయ్యో, వాణ్ణి తీసుకొస్తే వాణ్ణి కూడా ఇచ్చేవాళ్ళం కదరా. పడైపోను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంట్రా, నీకు జోక్గా ఉందా? అరే, నువ్వు లోపలికి వెళ్ళావా? పోలీసు వాడు వచ్చి పిచ్చ ప్రశ్న వేశాడు. నీకేం తెలుసు? ఎక్కడ డౌట్ వస్తుందని భయపడి తెచ్చాం. నీకేం తెలుసు? ఉద్దేశం బాడీని ఓ తుప్పలో పట్టుకెళ్ళావు. అవుతావేరా? అందుక మీరు భయపడింది. వాణ్ణి కూడా లోపలికి తీసుకొచ్చుంటే వాణ్ణి కూడా వేసేసేవాడిని. అయినా ఇప్పుడు ఏమైంది? అంత ఎక్కువ చేస్తున్నారు. నేను మాట్లాడేది ఎక్కువగా అనిపిస్తుందా నీకు? అవునరా, ఇప్పుడేంటి? మన మానాన మనం వెళ్తున్నాం, అడ్డొచ్చాడు, గుద్దేశాం. మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. రే, కొన్ని కొన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉండాలిరా. అదంతా కాదు కానీ పదండి వెళ్దాం. వెనక కాదు, ముందుకి. నువ్వు మారవరా? ప్లీజ్ రా, పదండ్రా. రే, ఎవరైనా చూసుంటే ఎంత ప్రాబ్లం ఏదో తెలుసా నీకు? ఎవడ్రా వాడు అలా చూస్తున్నాడు? డ్రెస్ కనబడట్లేదా? అయ్యో, ఇప్పుడు ఎలా? మన ఇండియాలో దేనైనా డబ్బుతో కొనేయచ్చు, దాన్ని కూడా కొనేరా. వాళ్ళెలారా? ఓరా, వెళ్ళు, మేనేజ్ అయిపో. నీకేంటి 100 చెప్తావు నువ్వు. ఏం కాదులే. దేవుడు
దేవుడా, భారతీయుడు నిజాయితీకి లొంగుతాడు. ఏదో అనుకోకుండా జరిగిపోయింది సార్. మీరు తప్పు చేస్తున్నారు. ఇలా జరుగుతుందని ఏమాత్రం అనుకోలేదు సార్. అనుకోకుండా జరగడం తప్పు కాదు. కావాలని చేయలేదు సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. జరిగిన తప్పును తెలియకుండా దాచేయడం తప్పు. వినడయ్యా, వినడు కాక వినడు. అదేంట్రా అలా కొట్టేశావు? తప్పును దాచేయొద్దన్నాడు కదరా, అందుకే దాచేసా. అమ్మా, వీడు మళ్ళీ వచ్చేస్తున్నాడు. కారు మళ్ళీ వస్తుందిరా. ఈ కారు పడుతురా. ఇందాక వచ్చిన పోలీసు వీడియో ఏంటి మళ్ళీ మీరు ఇక్కడ? అది అది సార్, అది ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నారేంటి? సమాధానం చెప్పండి. అదిగా సార్, అయినా మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి ఇక్కడ? వెళ్ళేలో ఇతనెవరు? ఇతనెవరు? ఎవరా నువ్వు? చేతిగా బ్లడ్ ఏంటి? అంటే సార్ అది చేసి చూపించు. అంటే అదే సార్ సార్ ఈ సార్ బ్లడ్ అది ఏంట్రా? అంటే సార్ అది ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగట్లేదు సార్. అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? అది ఏం చేస్తున్నారు మీరు? చెప్తారా? షూట్ చేయనా? ప్లీజ్ సార్, సార్ సార్ చెప్పేద్దాను రా, ప్లీజ్ చెప్పేద్దాం రా. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, వినండి సార్, సార్ వినండి సార్, సార్ వద్దు సార్, వదిలేండి సార్, వదిలేండి సార్, సార్ వదిలేండి సార్, సార్ వదిలేండి సార్, వదిలేయండి సార్. మిమ్మల్ని మీ అంత చూస్తాను రా, మిమ్మల్ని వదలరా? మిమ్మల్ని అసలే వదలరు. ఏమనుకుంటున్నారా? ఏమో వదలరా మిమ్మల్ని, వదలరా? అరే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. మిమ్మల్ని ఒక్కొక్కరిని జైల్లో పెట్టిస్తాను రా. ఏమనుకుంటున్నారో ఏమిటో, నన్నే కొడతారా? ఒరేయ్ మిమ్మల్ని
మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆగండి, ఓడిపోకురా, ఆగు. రే ఉన్నాడా పోయాడా చూడరా. చనిపోయాడురా. రే నేను కావాలని చంపలేదురా. సరే సరే ఈ బాడీని కూడా దాచేద్దాం పదా. మనం యాక్సిడెంట్ చేసిన బాడీ ఎదురా. రండి 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 రండి. పద పద పద. నువ్వు కూర్చో. ఏమైంది? కూర్చో. ఏమైందిరా? చెప్పు చెప్పు రాజ్, ఏమైంది? సెల్ఫీ చెప్పు, ఏమైంది? చెప్పురా, ఏమైంది? ఏమైందిరా చెప్పు. చెప్పండిరా. చెప్పలేను. రాజ్ చెప్పు. వాడిని కూడా చంపేశాడు వీడు. చంపేశారా? ఎందుకు? అవసరం.
ఇప్పుడు ఎలా రా? ఏం అర్థం కావట్లేదురా. రేయ్ రే రే ఆ పోలీసోడు కారు రోడ్డు మీదే ఉందిరా, వెనక్కి తిప్పరా. రే నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి ఆ వెహికల్ తీసి. నువ్వు వెళ్ళరా, త్వరగా వెళ్ళరా. నువ్వు వెళ్ళరా, ముందు నువ్వు వెళ్ళి ఆ కార్ తీసేసాయి. ముందు నేను చెప్పింది చెయ్యి, ఫస్ట్ తీసేయి. ఏంట్రా ఒకదానికి ఒకటి ఇలా? అవసరమా ఇవన్నీ మనకి? అది కాదు, వదిలే. ప్లీజ్ రా, వెనక్కి వెళ్ళిపోదాం రా. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతాయేమోనని భయంగా ఉందిరా. చూడు సోను, మనకేం కాదు, నేనున్నా, నువ్వేం భయపడకు. మనకేం కాదు, నేనున్నా. ఏమోరా, దీనికి ఇప్పుడే ఏదో అయింది. ఏమైందిరా? చూస్తున్నా ఉండరా. అరే ఇంజన్ బ్రేకప్ అయిందిరా. మెకానిక్ ఫోన్ చేయరా. ఈ అడవిలో మెకానిక్ ఎవడు ఉంటారా నీ అబ్బా. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఈ అడవిలో మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఇప్పుడు మనం ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలి. పదా. అరే ఏదైనా వెహికల్ వస్తాపనా? అరే ఎవరైనా లిఫ్ట్ అడగా, ఎవరైనా వస్తున్నారా చూడు. అద్దని ఇవ్వలే చేస్తా కూడా. లెఫ్ట్ 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 భయ్యా 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 భయ్యా. అంతా నీ వల్లే. నువ్వు ఉండవే. నీ వల్లే ఇదంతా. అంతా నీ వల్లే. ఎవరైనా రండ్రా. ఎవడొస్తాడ్రా? గాడ్. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఎవరు ఆపట్లేదు చూడు ఇప్పుడు. రే నువ్వు రే ఏదో వెహికల్ వస్తుందా. హలో 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 ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్. హలో 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 బాస్. హలో లిఫ్ట్ లిఫ్ట్. హలో రండి, హలో పదండ్రా, హలో పదండ్రా. ప్లీజ్ ఆపేడు. ఎక్కండ్రా, త్వరగా రండ్రా, ఎక్కండ్రా. ఎక్కువ త్వరగా. పోనీ పోనీ. అమ్మయ్య అమ్మయ్య ఎలాగలా బయటపడ్డావురా.
మనం ఎలాగైతేనే మనకి లిఫ్ట్ దొరికింది, హ్యాపీగా బయటపడ్డాం. నువ్వు రిలాక్స్ అవరా. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. సోను పద. క్షణ క్షణం మృత్యువుతో పోరాటం, ప్రతి క్షణం శత్రువుతో చెలగాటం. క్షణ క్షణం మృత్యువుతో పోరాటం, ప్రతి క్షణం శత్రువుతో చెలగాటం. పద పద పదమని ఉనికే సమరం, గజ 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 వణికించే అరణ్యం. డేంజర్ జోన్, డేంజర్ జోన్, డర 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 డేంజర్ జోన్. డేంజర్ జోన్, డేంజర్ జోన్, డర 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 డేంజర్ జోన్. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి. డేంజర్ జోన్, డేంజర్ జోన్, డర 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 డేంజర్ జోన్, డర 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 డేంజర్ జోన్. పద పద పద. సరదాలు అల్లర్లు మరిచారు, గుప్పిట్లో ప్రాణాన్ని ఉంచారు. గుండెల్లో అలజడితో కదిలారు, భారాన్ని దేవుడిపై వేశారు. ఏ క్షణము ఏమవుతుందో వీరికి తెలియదులే, ఏ ఆపద ఎదురొస్తుందో ఊహకు అందదులే. ఏ క్షణము ఏమవుతుందో వీరికి తెలియదులే, ఏ ఆపద ఎదురొస్తుందో ఊహకు అందదులే. డేంజర్ జోన్.
వీళ్ళు టెల్లరు కనపడలేదు. అమ్మా అయ్యో ఇప్పుడు ఎలా? ఓపిక అంత అయిపోయింది. అమ్మా ఇంతకీ మన సెల్ఫీ గాడు ఎక్కడ ఉన్నాడే? కనబడట్లేదు. ఏమోరా, దారి తప్పి ఎటైనా వెళ్ళిపోయాడేమో. ఓ గాడ్, నన్ను నువ్వే కాపాడాలి. రోజు పార్కులో జాగింగ్ చేసేవాడిని. ఈ రాజుగడి వల్ల ఈ అడవిలో జాగింగ్ చేయాల్సి వస్తుంది. రేపటి నుంచి జాగింగ్ చేయడానికి నేను ఉంటానో ఉండను. ఇంతకీ మన సెల్ఫీ గాడు ఎక్కడ కనబడట్లేదు. కొంప తీసి ఆ సైకో గాడు ఏం చంపేలేదు కదా? ఎన్నోర్మై, ఎప్పుడు అపశకన మాటలు మాట్లాడతావు. వాడేమో కానీ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడతా నేనే చంపేస్తాను. రాజ్, అది మన సెల్ఫీ వాయిస్ లో ఉంది కదా? అవును, వాడే. నా సెల్ఫీకి దండపడే టైం వచ్చినట్లుంది. రాజు కూడా ఎక్కడ చచ్చాడో ఏంటో.
దాదాపు ఈ అడవి మొత్తం కవర్ చేశానేమో ఈ సైకో గడి వల్ల. మిగతాది కూడా కవర్ చేస్తా కానీ ఈ అడవి నుండి బయటపడేటట్లు లేను.
ఒరే రాజుగా ఇక్కడున్నారా? మీకోసం అడవింతా తిరగలేక చచ్చా కదరా. ఏంటి సెల్ఫీ, ఎటు వెళ్ళిపోయావు ఇంతసేపు? అడవి అందంగా ఉందని అంత ఒక రౌండ్ వేసి వస్తున్నా. అడుగుతుంది చూడు మహా తల్లి. ఏంట్రా ఇలా అయింది? ఇవన్నీ జరగకపోయింటే ఈ పాటికి నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం. అసలే ప్రాణాలు గాల్లో కలిసిపోయే టైంలో ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ గురించి ఎందుకు లేరా? ఆపరా నీ నాన్సింగ్ డైలాగులు. లవ్ చేస్తే తెలుస్తుందిరా. దానికోసం ప్రాణాలు తీయటానికైనా సరే, ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు మన ప్రాణాలు మనమే కాపాడుకోలేకపోతున్నాం. నువ్వు ముందు నోర్మి.
కాదు అమ్మా. అరే నాకు తెలిసి వాడు మనల్ని చంపే వరకు వదలడు. అమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో, మనల్ని వాడు చంపడం కాదు, మనమే వాడిని చంపాలి. నువ్వు క్లైమాక్స్ ట్విస్టులు పెంచకరా. అవునరా, ఈ అడవిలో నుంచి బయటపడాలంటే ఒకటి వాడైనా చావాలి, రెండు మనమైనా చావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే జరగాలి. ఏంటర్ నువ్వు మాట్లాడేది? ఒకటే జరగాలి. మనం తప్పించుకోవడానికి పారిపోతున్నాం కాబట్టి వాడికి భయపడుతున్నాం. అదే మనం ఎదురు తిరిగితే వాడు పారిపోతాడు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించండి రా. అయ్యో అయ్యో రాజ్, అయ్యో సెల్ఫీ వెళ్ళు. రాజ్, అయ్యో రాజ్, రాజ్ సెల్ఫీ వెళ్ళు. చచ్చిపోయారా? అమ్మో, ఎంత డేంజర్ నుంచి బయటపడ్డామో. ఇదంతా నీ వల్లే. ఇదంతా నీ వల్లే జరిగింది. ఛీ, పోరా. ఏంటి ఇతనేంటి సెల్ ఫోన్లో మెసేజ్ చూసి నవ్వుకుంటున్నాడేంటా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇన్ని రోజులు ఫేస్బుక్లో చాటింగ్ చేసేది అమ్మాయి అని అనుకున్నాం, కానీ అమ్మాయి కాదు, దత్తా ఫ్రెండ్ హర్ష. ఇప్పుడు మెసేజ్ చేసేది కూడా వాడే. ఈ విషయం దత్తాకి తెలిసి ఏడవలేక నవ్వుతున్నాడు. ఈ హర్షకి తన ఫ్రెండ్స్ని ఇలా సరదాగా ఆట పట్టించడం అలవాటు. హర్ష లాంటోడు ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకడుంటాడు. సరదాగా చేసిన పనుల వల్ల ఊహించిన సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్గా ఈ ముగ్గురినే చూశారుగా. కాబట్టి ఫ్రెండ్స్, ట్విట్టర్ అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని తెలియని వ్యక్తులతో పరిచయం చేసుకుని రిస్క్లో పడొద్దు. మీ పేరెంట్స్ని కూడా రిస్క్లో పెట్టొద్దు. బీ కేర్ఫుల్. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన సమాచారం. రాజమండ్రికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లి ఘాటిలో ఫారెస్ట్ ఆఫీసర్, జర్నలిస్టు సత్య డెడ్ బాడీలు దొరికాయి. వాళ్ళిద్దరిని చంపింది ఓ సైకో అని తేలింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సైకో ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికుల్ని చంపుతున్నాడని ఆ సమాచారం కోసం వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్ దేవాను కూడా ఆ సైకోనే చంపాడు. కానీ ఇందులో కొసమెరుపు ఏంటంటే ఆ సైకోను కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని తెలిసింది. ఈ విషయం తెలిసిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.